రెండవ లోక్సభ స్పీకర్, బహుముఖ ప్రజ్ఞాశాలి, కేంద్రీయ సంస్కృత విద్యాపీఠం అధ్యక్షులు శ్రీమాన్ మాడభూషి అనంతశయనం గారి జీవిత చరిత్ర 6వ భాగం 19/5/20. 5వ అధ్యాయం. 5వ సెంట్రల్ లెజిస్లేచర్ సభ్యత్వం, లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్రవేశం మొదలు. కీర్తిశేషులు సంతానం గారు అన్నట్టుగా అనంతశయనం గొప్ప న్యాయవాది, విశిష్ట దేశభక్తి, పేరుగాంచిన పార్లమెంటు నిర్వాహకుడు టంగుటూరి ప్రకాశం గారు వీరి ధైర్యాన్ని మొదట అనుమానించి తర్వాత చాలా ప్రశంసించి 1934 స్వరాజ్య పార్టీ కాంగ్రెస్ పార్టీతో ఐక్యమై భారత లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ వారు వేరువేరుగా చేసేవారు. అప్పుడు అయ్యంగార్ చిత్తూరు నుండి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తత్సమయం ఇండియన్ లెజిస్లేటివ్ కాంగ్రెస్ అసెంబ్లీలో కాంగ్రెస్ వారికి మద్దతు ఎక్కువ. గట్టి దేశభక్తి గల నాయకులు అవ్వటం చేత అనంతశయనం అయ్యంగారికి ఆర్కాట్, మధురై జిల్లాల నుండి ఎన్నికైన కాంగ్రెస్ నాయకుల పరిచయం కలిగి అసెంబ్లీకి బొల్లాభాయ్ దేశాయ్ అధ్యక్షులుగా, సత్యమూర్తి గారు డెప్యూటీ లీడరయ్యారు. అయ్యంగారు, కె సంతానం ఇద్దరు కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులుగా కాంగ్రెస్ పార్టీ ఐక్యతకు చాలా కృషి చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మంచి బలంతో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం తన వీటో శక్తితో బిల్లును కొట్టేసే తమ ఆధిక్యతను చూపింది. 1937 అనంతశయనం అయ్యంగారు లెజిస్లేటివ్ అసెంబ్లీలో పదవీ ప్రమాణం చేశారు. తర్వాత కె సంతానం గారిని ఆహ్వానించిన మొదటి సదస్యులు కూడా అయ్యంగారు. ఈ సందర్భంలోనే వెంకటాచల శాస్త్రి గారితో స్నేహం. కె సంతానం శ్రేష్ఠి గారు మరి అయ్యంగార్ల మైత్రిపై త్రిమూర్తి మైత్రి అంటారు. కె సంతానం గారు తంజావూరు, తిరుచినాపల్లి నియోజకవర్గాల నుండి నేను చూస్తాను. ఆ స్థానంలో పోటీ చేసి ఎన్నికయ్యారు. అయ్యంగార్, కె సంతానం కలిసి అనేక బిల్లులు పర్యవేక్షించి అమెండ్మెంట్ ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ పార్టీ వారు అయ్యంగారిని ఈ పనికై తమ పార్టీ తరఫున ఎన్నుకోవడం జరిగింది. 1937-42 వరకు ఇంటీరియం లెజిస్లేటివ్ అసెంబ్లీలో చాలా చురుకుగా అయ్యంగారు పనిచేశారు. కాంగ్రెస్ పార్టీకి యువకులైన అనంతశయనం ఒక నడయాడి ఎన్సైక్లోపీడియా వంటి, అంటే మూవింగ్ ఎన్సైక్లోపీడియా. 1946లో వారు సంవిధాన కార్యకారిణీ సభకు, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ సదస్సులుగా ఎన్నికయ్యారు. అదే మొట్టమొదటి భారతదేశపు పార్లమెంటు. ఆ సభలో 52 వరకు సదస్సులుగా తీవ్ర కృషి చేశారు. రాబోయే తగిన అమెండ్మెంట్ల తెచ్చి వాటిని బలపరిచేవారు అయ్యంగార్. స్టీరింగ్ కమిటీ మెంబరుగా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ తదితర కమిటీలలో బాధ్యత స్వీకరించి వారు సంవిధాన కూర్పులో గొప్పగా సహకరించి మహాత్మా గాంధీ ఇర్విన్ల సంభాషణ జరుగుతున్న అవధిలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అయిన ఎం భక్తవత్సలం గారితో పరిచయం కలిగి వారు అయ్యంగారికి త్వరలోనే సన్నిహితులై మిత్రులయ్యారు. భక్తవత్సలం అయ్యంగారిని పొగడుతూ ఇలా: అయ్యంగారి దేశ సేవ సుదీర్ఘం. తమ నియోజకవర్గం తరఫున సెంట్రల్ అసెంబ్లీలో సంవిధాన సభలు, తర్వాత శాసనసభలు వారు చేసిన మహత్తర పురోగమనం ప్రశంసనీయం. సంవిధానం తయారైన వెంటనే ప్రొవిన్షియల్ పార్లమెంటుకు ఎన్నుకోబడి అలాంటి చారిత్రాత్మకమైన సదస్సు మౌలంక గారు అధ్యక్షులుగా, అయ్యంగారు ఉపసభాపతిగా ఎన్నికైంది శ్లాఘనీయం. శాసనసభ ఉపాధ్యక్షులుగా వారు చాలా రోజులు పనిచేశారు. ఆ సమయంలో హీరేన్ ముఖర్జీ గారు
ఉపాధ్యక్షులుగా. అయ్యంగారిలో ఒక సీనియర్ సదస్సుకే కాక ఒక ఆప్తమిత్రుడు, మార్గదర్శకుడు. మౌలంకర్ గారు తరచూ అనారోగ్యంతో ఉండటం వల్ల చాలా వరకు అధ్యక్ష కార్యాలయ మొదటి శాసనసభ స్పీకర్గా అనంతశయనం గారి పనిచేసి అనంతరం శాసనసభ ఎన్నికలలో విజయం సాధించి అధ్యక్షుని పదవి ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారంటే రెండవ సభ అనంతశయనం. వారు శాసనసభకు ఒక అంగంగా పనిచేశారంటం సమంజసం. వారు ఎవరు అయినా కాకుండా తప్పకుండా ప్రజాప్రతినిధి సదస్యుడిగా వెలిగారు. వీరిని హౌస్ ఆఫ్ కామన్స్ మ్యాన్ అంటం ముమ్మాటికి నిజం. స్వాతంత్ర సమర యోధుడు అనంతశయనం అయ్యంగారి సహసదస్యులైన హీరేన్ ముఖర్జీ గారు వారిని గురించి ఇలా రాశారు. స్వాతంత్ర సమర యోధులందరిలాగా అనంతశయనం గారి కూడా తరచు కారాగార శిక్ష అనుభవించాల్సి వచ్చేది. వారు ఆ శిక్షను యేసుక్రీస్తు శిలువలాగా వహించి స్వాతంత్రాన్ని సాధించి భారతదేశమంతా వారి ప్రతిభ వ్యాపి. నాన్నగారు అంటే అయ్యంగారు. వీళ్ళ అమ్మాయి రాసింది ఈ పుస్తకం. పై చెప్పిన ఉద్దేశానికి సంఖ్యలను వెతుకుతూ లేనప్పుడు మున్సిపల్ బాలికల పాఠశాలలో చదువుతా. నాన్నగారు మహాత్మా గాంధీ పిలుపునందుకొని జైలు శిక్ష కోరారు. ఒక పెద్ద బహిరంగ సభలో బ్రిటిష్ ప్రభుత్వానికి ప్రతికూలంగా మాట్లాడారు. అంచేత పోలీసులు అధికారి అయిన మా పొరుగింటి కృష్ణస్వామి గారు నాన్నగారితో ఇంటికి వచ్చి అప్పుడు విషయం తెలిసిన అమ్మ నౌకర్లందరూ కంట తడిపెట్టడం నాకు బాగా గుర్తు ఉంది. నాన్నగారు ఏదో తప్పు చేశారని కాబట్టి పోలీసులు వాళ్ళని తీసుకువెళ్ళారని అభిప్రాయం. నగరి వరదాచారిగా నాన్నగారిని బట్టలు ఖద్దరివి సర్దుకోమని సలహా ఇచ్చి ఇంతలో జస్టిస్ పార్టీకి చెందిన శ్రీమాన్ శ్రీనివాస రాఘవాచార్యుగా భగవద్గీత తీసుకున్నావా అన్నారు. పిల్లలమందరం పోలీస్ జీబు గుమ్మంలో నిలబడటం చూసి భయభ్రాంతులమై నాన్నగారిని వేలూరు సెంట్రల్ జైలుకు తీసుకెళ్ళి ఉత్తర ఆర్కాడ్ జిల్లాకంతటికి చాలా పెద్దదైన జైలు. నెలకోసారి నిమిషాలకు అయ్యంగారిని వారి కుటుంబాన్ని కలుసుకోవచ్చు. నేనప్పుడు 7వ తరగతి చదువుతాను. అమ్మ నన్ను చంటివాడైన నా తమ్ముడు రామును వేలూరు తీసుకెళ్ళారు. జైల్లో నాన్నగారు చూసి అమ్మ ఏడ్చేది. రాము అప్పుడే నడవడం నేర్చుకున్నాడు కనుక నాన్నగారి చుట్టూ తిరిగాడు. తన విద్యను చూపడాడు. నాన్నగారు చాలా ప్రశాంతంగా కనపడు. 20 నిమిషాలే అయినా నాన్నగారిని చూసిన సంతోషం మరో నెల వరకు దాచుకో. నేను నాన్నగారికి ఉత్తరం రాసేదా. అమ్మ విషయాలు చెప్పే రాయడం లాభం. నా మేనమామ ఒక్కరే ఇంటి బాధ్యత పూర్తిగా తన మీద వేసుకొని మాకందరికీ అందగా ఉంది. నాన్నగారు 18 నెలల కారాగార శిక్ష అనుభవించి తర్వాత చిత్తూరు తిరిగి వచ్చి చిత్తూరు నివాసం అసెంబ్లీ వ్యవహారం. తర్వాత అయ్యంగారు తన సొంత ఇల్లే కోర్టు వ్యూకు మారారు. ఇంటి పనులు ఇంకా పూర్తి కాలేదు. ఏ పెరటి వైపు తలుపులు బిగించలా. రైతు నీళ్ల కలెక్షను ఇవ్వడానికి నిలబడి అమ్మ కొత్త ఇంట్లో అప్పుడప్పుడే స్థిరపడి నా పెళ్ళయిన కొన్ని నెలలకే గృహప్రవేశం కాబట్టి ఇంటిలో అంతా ఒకే హడ. నన్ను అమ్మ అత్తవారింట్లో దిగబెట్టి వచ్చి నేను మొదట కొన్ని రోజులు తాంబరంలో తర్వాత ఏలూరు ప్రయాణం చేయాల్సి వచ్చి అమ్మ నాతో 1 వారం రోజులుండి తిరిగి చిత్తూరెళ్ళి నాన్నగారు ఢిల్లీ నుండి నన్ను చూడటానికి ఏలూరు వచ్చి ఏలూరులోని ఇండియన్ బ్యాంక్ మేనేజర్ గారి ఇంటిలో విందుకు నన్ను నాన్న తీసుకువెళ్ళారు. దారి పూర్ణ ఎందరో స్త్రీ పురుషులు ఏనుగు కాళ్లతో బోధకాళ్లతో బాధపడటం చూశారు. ఇంటికి వచ్చాక దాహానికని బావి నీళ్లు తాగితే సముద్రపు నీరే మేలనిపించి ఈ కష్టాలన్నిటినీ నాన్నగారు ఎలా గుర్తుపట్టారు కానీ 2 రోజుల మా వారికి మద్రాసు బదిలీ అయింది. ఆ పిమ్మట నాన్నగారికి మా ఆరోగ్యంపై ఎంత శ్రద్ధో అర్థమయ్యింది.
ఈ మధ్యలో మా అన్నయ్య కన్నా చిదంబరంలో ఇంజనీరింగ్ కాలేజీలో BE చదువుతూ అకస్మాత్తుగా ఖైదు కళాశాలలో అతని పేరు కొట్టేశారు. పరీక్షలు రాయటానికి అనుమతి లేదు. నిరాహార దీక్ష కొనసాగించాడన్న వార్త పత్రిక మూలంగా తెలుసుకొని అందరం దుఃఖించాం. కన్నా కమ్యూనిస్టు లీడరుగా చిదంబరంలో ప్రసిద్ధి చెంది అండర్ గ్రౌండ్లో ఎన్ని రోజులు గడిపాడు. తమిళనాడు పోలీసులు వాడి జాడకై గాలించటం మొదలుపెట్టారు. అయ్యంగారు తన పెనతండ్రి వరస తమ్ముడు కృష్ణమాచార్యుడు కిత్తా అని చిదంబరం పంపారు. మా కిత్తా బాబాయ్ అపర చాణక్యుడిలా ఏ విధంగానో మా అన్నయ్య నిరాహార దీక్ష విరమింపజేసి జాగ్రత్తగా తనతో చిత్తూరు తెచ్చారు. కొన్ని రోజులు కేసు జరిగి కొట్టేశారు. అన్నయ్య మద్రాసులో మాతో కొన్ని రోజులు సోళయప్ప మొదటి వీధిలో గడిపి బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్తావు, ఎప్పుడు తిరిగి రాగలవని అన్నయ్యకు ఎలాంటి ప్రశ్నలు వెయ్యరాదని అయ్యంగారు మమ్మల్ని హెచ్చరించారు. అన్నయ్య ఉన్నట్టుండి తన పార్టీ కార్యకలాపాలు సాగించడం కోసం అదృశ్యమైన రోజు రాత్రి 12 గంటల వరకు నా భర్తతో కూర్చొని గణితం భౌతిక శాస్త్రం నేర్చుకునేవారు. అలా కొన్ని నెలల లోపుగా ఇంజనీరింగ్ పరీక్షలో ఉత్తీర్ణ. తర్వాత మాతో ఢిల్లీ వచ్చి అక్కడ పవర్ హౌస్లో సహ ఇంజనీర్గా అసిస్టెంట్ ఇంజనీరింగ్గా శిక్షణ. క్విట్ ఇండియా మూవ్మెంట్ కారాగారం. అనంతశయనం అయ్యంగారు తమ రాజకీయ ఉద్యమం కొనసాగిస్తున్న తరుణం ఒకరోజు రంగాభవనంలో ఒక పెద్ద సభ జరిగి అనంతశయనం తన సోదరుడు రంగా జ్ఞాపకార్థం ఆ భవనాన్ని కాంగ్రెస్ పార్టీకి అంకితం చేశారు. దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ కార్యాలయం అంటారు. అది ఇప్పుడు విశ్వనాథ్ అనే పెద్ద పేద కాంగ్రెస్ కార్యకర్త పర్యవేక్షణలో. అయ్యంగారు సభలో ఉత్క్రోషంగా మాట్లాడుతున్న పోలీసులు వచ్చి వారిని అరెస్టు చేశారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, చక్రవర్తి రాజగోపాలాచారి ఇతర ప్రభృతులు ఖైదు చేయబడ్డ సమయం. అయ్యంగారిని తిరుచిరాపల్లి జైలుకు తీసుకువెళ్ళారు. దాని తర్వాత నాగపూర్ దగ్గరుండే అమరావతి జైల్లో కొన్ని రోజులు, తిరుచిలో ఉండగా జైల్లో వారి కొన్ని రోజులు ఉండగా చక్రవర్తి రాజగోపాలాచారి, అవినాశలింగం చెట్టియార్, దుర్గాబాయి, ఎం భక్తవత్సలం, కె నగరి వరదాచారి, ప్రకాశం పంతులు మొదలైన వారు అనంతశయనం గారితో మైత్రిని ఈ విధంగా వర్ణించారు. నాకు వారితో సన్నిహిత మైత్రి జైలు శిక్ష అనుభవించిన రోజుల్లో ఏర్పడి మేమిద్దరం తిరుచిరాపల్లి కారాగారు 1941 వ్యక్తిగత స్వాతంత్ర పోరాటంలో ఒక భాగంగా శిక్షను ఒకే బ్లాకులో కొన్ని నెలలు అనుభవించాం. అయ్యంగారు మా సువిధ వాల్మీకి రామాయణాన్ని చదివి తమిళంలో వ్యాఖ్యానించారు. అయ్యంగారు సన్నిహితులైన కె వరదాచారి గారు రామాయణ శ్లోకాలను చక్కని రాగంలో ఆలాపించారు. అయ్యంగారు చేసే వ్యాఖ్యానం మనోరంజకం. అది నిజంగా నా సౌభాగ్యమే అని చెప్పారు. అలాంటి గొప్ప నాయకుల కారాగార జీవితం కూడా మాకు స్వర్గవాసన అనిపించింది. తర్వాత రాజకీయ ఖైదీలుగా అయ్యంగారు నేను మహారాష్ట్రలో అమరావతి కారాగారం 2 ఏళ్ళు గడిపారు. 2 ప్రచండ వేసవులు, 2 బాధాకరమైన చలికాలాలు ఎలా గడిచాయో చెప్పలేం. అయ్యంగారి సహచర్యంలో కారాగార ఇబ్బందులన్నిటినీ మరి జైలు శిక్షను ఆనందంతో అనుభవించాం. అలాంటి వింత అనుభవం మరుపు రానిది. మిగతా విషయాలు రేపు.